హల్లెలూయా. You are intended to harm me, but God intended to for good. మీరైతే కీడు చేయాలనే ఉద్దేశంతోనే నిత్యము నా చుట్టూ చేరారు. మీరు ఎంతగా కీడు చేశారో ఆ కీడంతా కూడా నా దేవుడు మేలుకరంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. तुमने मेरा बुराई सोचा, लेकिन परमेश्वर ने उसे भलाई में बदल दिया. మీరైతే కీడు చేయాలనుకున్నారు. యు ఇంటెండెడ్ టు హార్మ్ మీ, బట్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ ఫర్ గుడ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో నీ జీవితమందు కీడు చేయాలనుకుంటే నువ్వెప్పుడు నష్టపోవు. ఆమేన్. तुमने मेरा बुराई सोचा था, लेकिन परमेश्वर ने उसे भलाई में बदल दिया. ఎవరు నీకు కీడు చేసినా అది నీకు మేలుకరమే. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. నీ జీవితంలో నువ్వు దేవుని బిడ్డవు గనుక నువ్వు నష్టపోయేది ఏమీ ఉండదు. దేవుడు ఒక మాట అంటాడు, నా అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒకటైనను రాలదు. God would not listen the Balaam, but turn the curse into the blessing for you. బిలాము ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ శాపగ్రస్తమైన మాటలన్నీ కూడా దేవుడు తన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. ईश्वर ने बालाम की बात नहीं सुनी, बल्कि उसकी शाप को तुम्हारे लिए आशीर्वाद में बदल दिया. నీ కొరకు దేవుడు ఎవరైతే శాపగ్రస్తంగా మాట్లాడడం మొదలు పెట్టారో వీని పని అయిపోయింది, వీడేం చేయలేడు, ఈమెం చేయలేదు, వీరి జీవితం అంతేనని ప్రజలు మాట్లాడుకొనొచ్చు ఉండగా కీడెంచే వారు నీ గురించి మాట్లాడుకొనొచ్చు ఉండగా అవి నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా.